మందిరమునకు వచ్చే ప్రతి ఒక్కరి ఆలోచన విభిన్నంగా ఉంటుంది. అదే కదా, కొంతమంది సిద్ధపడి వస్తారు, కొంతమంది అదరాబదరా వచ్చి వెళ్ళిపోతారు. కానీ దేవునికి అదైతే ఆనందము కాదు, వాటిలో దేవునికి ఏమాత్రం సంతోషం కూడా లేదు. ఇది మీ అందరికీ తెలుసు. అందుకని ఆయన ఏం కోరుకుంటున్నాడో అలాగో ఆరాధించడానికి ఒక ఆదివారం లేచి ఉదయాన్నే రెడీ అయిపోతే కూడా సరిపోదు. వారం రోజులు మీరు సిద్ధపడితే తప్ప ఆదివారం జరిగే ఆరాధనను పరిపూర్ణం చేయలేము. అందుకే మీకు తెలుసు ఈ విషయం. ఆదివారం ఆరాధన ప్రతిదినం కుటుంబ ఆరాధన మీద ఆధారపడి ఉంది అని. ప్రతిదినం కుటుంబ ఆరాధన కూడా వ్యక్తిగత ఆరాధన మీద ఆధారపడి ఉందని. వ్యక్తిగతమైన ఆరాధన కూడా చేసే పని మీద ఆధారపడి ఉందని, పనులను జాగ్రత్తగా చేసుకోవాలి అని పదే పదే ఆ పనులను తీసుకొచ్చి ప్రకటించి చూపించి అందరూ ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి, అందరూ ఆరాధనకు యోగ్యులు అవ్వాలి అని ఆ న్యూస్ చదివించడం గల కారణం. కాబట్టి సిద్ధపడుతున్న బిడ్డలు ఉన్నారు, మనకెందుకు వచ్చిందిలే అని వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా దయ ఉంచి తండ్రి కోరుకున్న ఆరాధనలో ప్రతి సమయము నువ్వు చేస్తున్నటువంటి పని అందులో ఆయన సంతోషపడేది ఆధారపడి ఉంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనంలో ఈ ఉన్నతమైన మాటలను ఆయన పలుకుతున్న సందర్భాన్ని దయతో చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనం దయతో చూడండి ఆ మాటలను. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. చూశానండి, ఎందుకయ్యి నాకు చేయరాని పనులన్నీ చేసేసి వచ్చేసి నాకు బలులు అర్పించడం వల్ల ఏ లాభం? పాత నిబంధనలు అయితే శరీర సంబంధమైన బలులు అర్పించారు, కొత్త నిబంధనలు అయితే ఆత్మ సంబంధమైన బలులు తీసుకొచ్చి అర్పిస్తున్నారు. ఇప్పుడు మనది శరీర సంబంధమైన బలులు కాదు, ఆత్మ సంబంధమైన బలులు అర్పించే కాలం. ఇందులో వచ్చి భక్తిహీనులుగా, అదిగే చెప్పాను కదా, సిద్ధపడకుండా పని చేయకుండా మీరు వచ్చి నన్ను ఆరాధిస్తే, అదే బలులు అర్పిస్తే అది నాకు హేయములు. అయితే అండర్లైన్, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. యథార్థమైన ప్రార్థన ఆయనకు ఆనందము. ఆరాధనలో నా దేవుడు ఆనందపడాలి, ఆరాధనలో నా తండ్రిని దేవుడు సంతోషంగా వెళ్ళాలి అన్నటువంటి తపన ప్రతి సభ్యుడు కలిగి ఉండాలి. కానీ నాకు తెలిసిది ఉండటం లేదండి. వాక్యం తెలిసిన వారు కూడా చేయటం లేదు. అందుకని చూడండి, సిద్ధపడకుండా రావడం ఏమాత్రం ఆయన సంతోషపెట్టం. సిద్ధపాటు లేకుండా వస్తే యథార్థత ఉండదు. అసలు దేవాది దేవునికి కావాల్సిందే ఆరాధనలో యథార్థం. చూసారా, తన్ను ఆరాధించువారు ఎట్టివారు? యథార్థంగా ఆరాధించువారు. యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధిస్తారు. నాకు కట్టి ఆరాధన అవసరము. అలా అన్నప్పుడు అదొక యథార్థమైన ప్రార్థన, యథార్థమైన పాట, యథార్థమైన బోధ, యథార్థమైన ప్రభుబల్ల, యథార్థంగా నిశ్చయించేది నా కష్టాన్ని ఇవ్వడం. ఈ 5 భాగాలను నువ్వు చేయగలిగినప్పుడు, పరిపూర్ణంగా చేయగలిగినప్పుడు అది నిండు ఆరాధన అవుతుంది. అట్టి ఆరాధనలో ఆనందపడి వెళ్తాడు దేవుడు.
అందుకని శాశ్వతలా మీరు కష్టపడాలి. ఆయన ఆరాధనలో సంతృప్తి పంపించడానికి, ఆయన ఆనందంగా పంపించడానికి ప్రతి ఒక్కరూ సిద్ధపడమే ఆరాధన. సరే, నిర్లక్ష్యంగా రావడం, నిర్లక్ష్యంగా వచ్చి కూర్చొని ఉండడం, దయచేసి అది మానేయండి. మీకు చెడ్డది అది. ఆయన అసహ్యించుకుంటాడట దానిలో. చూసారు, భక్తిహీనుల అర్పణను యెహోవాకు హేయం. అది ఆనందం కాదు, ఏడుపది, బాధను మిగులుస్తుంది. నిన్ను కలగజేసుకున్నందుకు సరే ఎంత చింత అనుభవించాలి అని తెలుసుకున్నాము. కొద్దిగా గొప్ప తండ్రిని ఆరాధించాలన్న విషయం మనకు తెలుసు. కానీ ఇక్కడికి వచ్చాము, ఇక్కడికి వచ్చి కూడా తప్పు చేస్తే, నువ్వు రాకుండా పోవడం ఒక తప్పు, వచ్చి చేయడం తప్పు మరొకటి. వద్దు, వీటన్నిటికీ స్వస్తి పలకండి. యథార్థంగా వచ్చి కూర్చోండి. ఆయన చూడడానికి వచ్చింది నీ యథార్థతను. ఆరాధనలో వచ్చి ఇప్పుడు మనల్ని సింహాసనం ముందు కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఎందరో పరిశుద్ధంగా యథార్థంగా తన హృదయాన్ని పెట్టి ఆరాధిస్తూ ఉన్నారు. దాన్ని ఆనందంగా స్వీకరిస్తూ ఉంటాడు దేవుడు. వారి పట్ల ఆనందపడుతూ ఉంటాడు. కానీ హేయంగా ఆరాధించే వారి పట్ల ఆయన బాధపడుతూ ఉంటాడని పదే పదే దీన్ని స్పృహలో ఉంచుకొని మీరు ముందుకు సాగండి. సో అందులో ఆరాధనలో తండ్రిని దేవుడు విని తన సంతోషపడాలి అని అంటే ఆయన కోరింది సేవ చేసి ఆరాధించండి, సేవ చేయండి. ఆ పనులను మనము ఆలోచిస్తూ ఉన్నాము. అందులో 13వ అధ్యాయము 13వ వచనం రోమపత్రికలో మనం చూసిన ప్రకారము ఆయన మత్సరము లేకయు అన్నాడు. ఇది పెద్ద పాఠం ప్రియమైన వాళ్ళ. కానీ మనకేమో చిన్న పదంలాగా అనిపిస్తుంది. కానీ అది ఎంత పెద్ద పాఠం అని అంటే అంత పెద్ద పాఠంగా నైనా అదే ఆలోచిస్తూ ఉంటాము. ఒక్క పదం పలికేసి ఉంటారో అందులో ఇంత పెద్ద లోతైన పాఠాలు ఉన్నాయా అటని, అది వారి తాత్పర్యము. అందుకే ఈ బైబిల్లో కొత్త నిబంధనలో కానివ్వండి, పాత నిబంధనలో కానివ్వండి, ప్రతి మాటకు లోతైనటువంటి భావాలు నాటుకుని ఉన్నాయి. అందుకే ఎంత చదివినా అయిపోవట్లేదు ఇది. సరే, ఎంత లోతుంది ఇప్పటికీ చూడలేకపోతున్నాం దాన్ని, ఎంత పొడవు ఉందో చూడలేకపోతున్నాం, ఎంత ఎత్తుందో చూడలేకపోతున్నాం. ఇలా కారణం ఏంటంటే ఒక్కొక్క దానికి ఎంత అద్భుతమైనటువంటి భావములను దేవుడు దాచిపెట్టి ఉన్నాడు. కనుక నా సోదర సోదరి, ఒక్కసారి ఆయన చెప్పిన ప్రకారం సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలిగిన వాడు ఎవరు అని వాడికి అర్థమవుతుంది. పరిశీలనగా చేసి దాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే మచ్చరంకు సంబంధించి ఓడేమో చిన్నదిగా ఉంది, కానీ దాని జీవన విధానాన్ని పరిశీలించినప్పుడు లోతుగా ఎంత దూరం పోతున్నా అది లోతుగానే కనబడుతుంది. సో అందులో మనం ఆలోచిస్తున్నదే ఆయన ముందే చెప్పేశాడు కాబట్టి అన్ని ఆ మచ్చరంలో ఉండే ప్రమాదం ఏంటి, ఆ ప్రమాదం దేనికి సంభవిస్తుంది అని అంటే మనం అనుకుంటున్న ప్రమాదం అంటే ఒక శరీరానికి సంబంధించేదే ప్రమాదం అనుకుంటున్నామో. కాదయ్యా బాబు, ఆత్మకు సంబంధించినది ప్రమాదం భయంకరమైనది. అది శాశ్వతమైనటువంటి లోకాన్ని పోగొట్టే ప్రమాదకరమైనది. అందు విషయంలో ఆ ప్రమాదకరమైనటువంటి వార్తలను మనము ముందుగా పెట్టుకొని ఆలోచిస్తున్నాము.